రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నానికి ఆపరేషన్ సక్సెస్ అనేది తెలుస్తూ ఉంది. గత వారం రోజుల క్రితం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయిన కొడాలి నానికి స్వల్ప గుండెపోటు వచ్చినట్టయితే వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆయన రక్తనాళాల్లోని 3 వాల్స్ బ్లాక్ అయినట్టయితే తెలిసింది. అయితే అక్కడి నుంచి మార్చి 30వ తారీఖున హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో 8 మందితో కొడాలి నానితో సహా ఆయన్ని హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో ముంబైకి తరలించారు. అయితే ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో కొడాలి నానికి వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆయనకి బైపాస్ సర్జరీ జరిగినట్టయితే తెలుస్తూ ఉంది. డాక్టర్ రమాకాంత్ పాండా కొడాలి నానికి శస్త్రచికిత్స చేసినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు 8 గంటల పాటు శ్రమించి డాక్టర్ రమాకాంత్ పాండా కొడాలి నానికి సర్జరీ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే నానికి బైపాస్ సర్జరీ సక్సెస్ అయినట్టయితే తెలుస్తూ ఉంది. కొడాలి నాని 2004లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో రెండవసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైకాపా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది జగన్మోహన్ రెడ్డి మొదటి విడత మంత్రివర్గంలో పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత వైకాపా ఓటమి తర్వాత కొడాలి నాని రోజు రోజుకి రాజకీయంగా కాస్త వెనకడుగు వేస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆయనకి ఆరోగ్యం బాగలేకపోవడంతో గత వారం రోజుల క్రితం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నాని జాయిన్ అయ్యారు. అయితే ముందు గ్యాస్ట్రిక్ సమస్యగా భావించిన తర్వాత ఆయనకి స్వల్ప గుండెపోటు వచ్చినట్లయితే వైద్యులు నిర్ధారించారు. ఆయన రక్తనాళాల్లోని 3 వాల్స్ బ్లాక్ అవడంతో నాని పరిస్థితి సీరియస్గా మారింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు మార్చి 30వ తారీఖున స్పెషల్ ఫ్లైట్లో కొడాలి నానితో పాటు ఆయన భార్య, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 8 మంది, అదేవిధంగా డాక్టర్లతో కూడినటువంటి బృందం మొత్తం 8 మంది స్పెషల్ ఫ్లైట్లో ముంబై చేరుకున్నారు మార్చి 30వ తారీఖున. ఆ తర్వాత నానిని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అక్కడ ఆయనకి వైద్యులు చికిత్స అందించారు. డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలో ఆయనకి శస్త్రచికిత్స జరిగినట్టయితే తెలుస్తోంది. బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొడాలి నాని ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున ఆందోళనకు గురయ్యారు. సో మొత్తానికి ఎట్టకేలకు మాజీ మంత్రి వైసీపీ కీలక నేత కొడాలి నాని ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్టయితే తెలుస్తోంది. ఆయనకి బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత నిలకడగా ఆయన ఆరోగ్యం ఉన్నట్టు తెలుస్తోంది. మెల్లమెల్లగా కొడాలి నాని కోలుకుంటున్నట్టయితే తెలుస్తోంది.